నమస్తే. తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒక ఇష్యూ పోగానే ఇంకొక కొత్త సమస్య ముందుకు వస్తున్నది. మరి అది ప్రభుత్వాలు రాజ్యమే ముందుకు తీసుకొచ్చి పెడుతున్నదా? అందులో పడి ప్రజలు అట్లా కొట్టుకుపోతున్నారు, మీడియా కూడా అందులోనే పడిపోతున్నది. సో మొన్నటిదాకా కోల్ స్కామ్ అంశం మీద చర్చ జరిగింది. దాని తర్వాత ట్యాపింగ్ అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్, మళ్ళీ దీని తర్వాత ఎన్నెన్నో. సో ఇట్లా ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా వ్యవహారం ఉన్నది. సో దాని మీద పడి మనం మాట్లాడుతున్నాం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో ఒకసారి మనం విశ్లేషిద్దాం. నా ముందు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో మీ అంచనా ఏంటి? అంటే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అని నాకు అనిపిస్తున్నది. ఒక ఇష్యూ పోగానే ఒక ఇష్యూ పోగానే ఒక ఇష్యూ, ప్రజల మైండ్ సెట్ని మార్చేస్తున్నారు, ట్యూన్ చేస్తున్నట్టు అనిపిస్తున్నది. అవును, యాక్చువల్గా బొగ్గు అనే ఒక జాతీయ సంపద ఇది. ఇలాంటి కోల్ మైన్స్ని జాతీయం చేసి లక్షలాది మందికి ఉపాధి చూపించి కార్మికులకు గొప్ప జీవితాన్ని ఇవ్వాల్సినటువంటి కోల్ మైన్స్ ఈరోజు అతి భయంకరమైన దోపిడీకి, ప్రైవేట్ యాంగిల్లో దోపిడీకి గురవుతున్నాయి. ఇందులో విచిత్రము ఏమీ లేదు. అన్ని పార్టీలు ఒకే క్లాస్ కల్చర్లో ఉంటాయి. వాళ్ళందరూ ఒకే దగ్గర ఉంటారు. వాళ్ళు భూమిలో, ఆస్తిలో, సంతోషపడే రిక్రియేషన్స్లో, వాళ్ళు పిల్లలు చదివే స్కూల్స్లో, అన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్రవర్ణాల సమాజం అంతా అక్కడే ఉంటుంది. వాళ్ళందరూ వాళ్ళ పార్టీలు ఉన్నప్పుడు మావోడికిచ్చుకోవాలని అంటారు. ఏ పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి మారుతారు, మళ్ళీ ఇందులో నుంచి ఈ పార్టీలోకి మారుతారు. ఈ మార్పులలో వీళ్ళు చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైతే బయట వేసిండ్రో వాళ్ళే ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చారు వాళ్ళకి. మళ్ళా కాంగ్రెస్లో అదే. అంటే ఒకళ్ళని ఇద్దరిని ఎగ్జాక్ట్లీ క్లియర్గా చూస్తే ఇది మొత్తం పెద్ద దొంగల ముఠా అనే అర్థమైపోద్ది. ఈ మొత్తం దొంగల ముఠాలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. అదేంటంటే అగ్రవర్ణాలు చేసే లక్షల కోట్ల రూపాయల దొంగతనంలోకి ఒక దళిత దొరబడ్డాడు. దళిత దొర, దళితుడు కూడా అగ్రవర్ణాలతో సమానంగా దొంగతనం చేయగలిగే ఒక దొంగ మా దళిత సమాజం నుంచి పుట్టినందుకు గర్వించాలా, దుఃఖపడాలా, బాధపడాలా? ఇప్పుడు అగ్రవర్ణాలతో సమానంగా దొంగతనం చేయడానికి కూడా ఒక దళితుడు బయలుదేరాడు. అదొక ఇన్స్పిరేషన్ అంటాడు ఒకడు. అంటే యాక్చువల్గా జాతీయ సంపదని దోచుకునే వెలమారెడ్లతో సమానంగా ఒక దళిత వ్యక్తి కూడా నేను దొంగతనానికి వస్తా అనడం వారికి ఇష్టం లేదు. దొంగతనం మేమే చేయాలి, కానీ దొంగతనంలో దళితుడు ఎట్లా వస్తాడు? ఎలాంటి ముఖంలో ఏ కవళికలు లేకుండా, ఎలాంటి ముఖంలో ఎక్కడ బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ బయటికి రాని స్థితప్రజ్ఞతగా ఉండి సైలెంట్గా కాంగ్రెస్ పార్టీలో తన సామాజిక వర్గం 4 ఇండ్లు లేని ఒక దళితుడు మల్లు అనంతరాములు తమ్ముళ్ళు, మల్లు రవి అండ్ మల్లు భట్టి విక్రమార్క. ఆ మల్లు భట్టి విక్రమార్క అగ్రవర్ణాలతో సమానంగా నేనెందుకు బొగ్గుని దొంగతనం చేయకూడదని లోపలికి ఎంటర్ అయ్యాడు భట్టి. అర్థమవుతుంది కదా విషయం? తన సామాజిక వర్గం 4 ఇండ్లు లేవు మదర్లో. మహబూబ్ నగర్ పార్లమెంట్లో 10 ఇండ్లు లేవు తన సామాజిక వర్గం. ఆయన మాలా కాదు, మాదిగ కాదు, కొంత మాలకు రిలేటెడ్ అంతే. అలాంటి మల్లు భట్టి మదిర నియోజకవర్గాన్ని శ్మశానం చేసి మదిరలో ఉన్న కమ్మల దత్తపుత్రుడై మదిరలో ఉన్న 50,000 మాదిగల ఓట్ల నోట్లో మన్నుగొట్టి మదిరలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు 150,000 నుంచి 2 లక్షల మంది ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల నోట్ల మన్నుగొట్టి ఆ ప్రాంతాన్ని ఎడారి చేసి ఆడ విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, పని లేదు, గౌరవం లేదు. అక్కడ సర్వనాశనం చేసి ఇక్కడ దొంగతనాలలోకి ట్రైన్. అంటే ఎట్లా నువ్వు మాతో దొంగతనానికి వస్తావా? దొంగతనం అని ఎట్లా? కోల్ మైన్ దోపిడీ ఏంటది? దొంగతనమా, దొరతనమా? ఏంటది చెప్పు. ఏం చేద్దామని కోల్ మైన్స్ని ఏం చేద్దామని బయలుదేరారు వీళ్ళంతా? మావోడికి ఇచ్చుకోవాలంటే మావోడికి. కానీ అంబేద్కర్ స్టేట్ సోషలిజంలో ఏం చెప్పిండు? లేదా అసలు అంబేద్కర్ కాదు, కోల్ మైన్స్ ఎవరి దగ్గర ఉండాలి, అసలు ఎవరి చేతిలో ఉండాలి?
ఇలాంటి నైని ఈ కంపెనీల చేతిలో ఉండి అలాంటి కోల్ మైన్ ప్రైవేటు చేతిలోకి పోయి ప్రైవేటు వ్యక్తులు దాన్ని దోచుకుంటే కార్మికుడికి ఉపయోగమా? కోల్ మైన్స్ మొత్తం జాతీయం చేసి ప్రభుత్వ ఆధీనంలో నడిపితే కార్మికుడికి ప్రయోజనమా? అసలు ఈ దోచుకునేటువంటి పద్ధతి మావోడికి కాంట్రాక్ట్ అంటే మావోడికి కాంట్రాక్ట్ అంటే మావోడికి. రెడ్డి వెలమల కన్నా నేనేమైనా తక్కువ అని 10 ఇండ్లు లేని మాలదాసరాయన లేదా ఒక ఉపకులానికి సంబంధించి అతను బయలుదేరిండు. అందుకని ఇక్కడ మల్లుభట్టి విక్రమార్క దళితుడైనా కూడా దొంగతనానికి బయలుదేరిండు కాబట్టి ఒక పక్కన వాళ్ళతో సమానంగా తనకి కాంట్రాక్ట్ రావాలని బయలుదేరాడు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడున్నటువంటి ఎవరైనా అక్కడ పాలేరు నియోజకవర్గం తుమ్మల నాగేశ్వరరావు కాదు ఎవరు ఉపేందర్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, ఆయన సన్నా అల్లుడా ఎవరైనా అంతకుముందు ఆయన ఇందులో సృజన్ రెడ్డి అతను ఏమైతాడు రేవంత్ రెడ్డికి? అతనికి ఎందుకు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ? అతనికి కాంట్రాక్ట్ ఇవ్వడంలో బీఆర్ఎస్ పాత్ర ఉంది, అతనికి ఇప్పుడు కాంట్రాక్ట్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన ఫ్యామిలీస్లో వాళ్ళ బ్రదర్కి కాంట్రాక్ట్ ఇవ్వడంలో ఈ పార్టీ పాత్ర ఉంది. మీతో సమానంగా నాకు కూడా ఇందులో వాటా కావాలి, ఈ కాంట్రాక్ట్ కావాలని మల్లుభట్టి విక్రమార్క బయలుదేరింది వాస్తవం కాదా? కాబట్టి ఈ దొంగతనంలోకి మాతో సమానంగా దళితుడు ఎట్లా వస్తాడు అని రేవంత్ రెడ్డి వారధి దగ్గరికి పోయిండు. ఎవరు వారధి? చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి మధ్య వారధి. ఎవరు అతను? రాధాకృష్ణ. జనవరి 1వ తారీఖున బొకే ఇవ్వడానికి పోయి నేను కత్తులతో పొడి చంపలేను, నువ్వు కలంతో చంపేసేయని వీటిని బయట తీయడం జరిగింది. ఇదంతా విత్ ఇన్ ద క్లాస్ స్ట్రగుల్. ఇది ఓకే. ఎవరికి భూమిని, వనరులని, గనులని జాతీయం చేసి కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి అనేటువంటి ఇంత గొప్ప సంపద మన రాష్ట్రంలో ఉండడం భారతదేశంలో అత్యంత గొప్ప వనరు మనకి. దాన్ని జాతీయం చేసి ప్రభుత్వ ఆధీనంలోంచి కార్మికులకి లక్షల మందికి ప్రయోజనం చేసేది పద్ధతి కాదు ఇది. వీళ్ళంతా ఒక దొంగల గుంపై దోచుకునేటువంటి రాబరీ గ్యాంగ్ ఇది. ఈ దండుపాలెం ముఠాయి అన్ని పార్టీలు కలిపి. అందుకని ఇందులో నుంచి ఇలాంటి దొంగతనాలు వద్దు, దళితులకి అణగారిన వర్గాలు ఈ దొంగతనాలు చేయొద్దు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మాదిగల కులంలో నుంచి వచ్చిన మంత్రులైనా, మాలల నుంచి వచ్చిన మంత్రులైనా, మాల ఉపకులం నుంచి వచ్చినటువంటి కడియం శ్రీహరి మాదిగల ఉపకులం నుంచి ఆయన కుటుంబం అయినా, మాదిగల నుంచి వచ్చినటువంటి దామోదరైనా, లక్ష్మణ్ కుమార్ గారైనా, దామోదర్ రాజనరసింహ గారైనా, మాలల నుంచి వచ్చినటువంటి మరొక మంత్రి వివేక్ గారైనా, లేదంటే ఒక దాసరి కులం నుంచి వచ్చినటువంటి మల్లుభట్టి వారైనా ఈ అగ్రకులాల వాటాలలో జొరబడకుండా, ఆ దొంగతనాల్లోకి పోకుండా ఎస్సీ నియోజకవర్గాలు మీకు అంబేద్కర్ ఎందుకు ఇచ్చిండు, దేని విధంగా మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, దాన్ని కాపాడటానికి మేము ఈ ప్రాంతాలను పోయి మీ ప్రజలను కాపాడండి అంబేద్కర్ చెప్పినట్టుగా. మొత్తంగా ఈ పార్టీలకు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇలాంటి బొగ్గు గనులని ప్రైవేట్గా మావోడికి ఇచ్చుకుంటాం, మావోడికి రాసిస్తామంటే కుదరదు. వాటికి చిన్న ఆరోపణ తప్పు అయినప్పుడు, అది నిజం కాదు, అది న్యాయమే అయినప్పుడు ఎందుకు కోల్ మైన్స్ని ఆ టెండర్ని బ్యాక్ తీసుకున్నారో చెప్పాలి. అది కూడా ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ ప్రజల నుంచి వచ్చింది కాదు, అది న్యూస్ కాదు, అది ఎడిటోరియల్కి కూడా బ్యాక్ ఎందుకు తీసుకున్నారో చెప్పాలి, రీజన్. అందుకే మొత్తానికైతే మల్లుభట్టి గారి ముఖంలో, బాడీ లాంగ్వేజ్లో ఏనాడు ఒక అణువు అంత ఎమోషన్ బయటికి రాంది. కొన్ని అణువులు బయటకు వచ్చినాయి ఆ రోజు ప్రెస్ మీట్లో, ఫేస్లో. కాబట్టి ఇలాంటివి వద్దు. సైలెంట్ కదా, మొత్తం సైలెంట్ అయిపోతారు. ఎందుకు సైలెంట్ అవుతారు? దొంగలందరినీ పట్టుకునే చైతన్యం ప్రజలకు వచ్చినప్పుడు, వీడి దొంగే వాడి దొంగే వీడి దొంగే అని ప్రజలకి చైతన్యం వచ్చినప్పుడు కానీ, లేదా వాళ్ళ వాటాలలో అడ్జస్ట్మెంట్ అయినప్పుడు కానీ సీన్ బంద్ అయిపోతుంది. రెండు ప్రయోజనాల కోసం మైండ్ సెట్ని ఇంకోవైపు పంచడానికి, లేదా దొంగతనాలు సెట్ అయిపోయి వాళ్ళందరి సెటిల్మెంట్ అయినప్పుడు కానీ, లేదంటే ప్రజలకే దొరికిపోతా ఉన్నప్పుడు కానీ క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ఎంగేజ్మెంట్గా ఏదైనా ఉన్నప్పుడు వాడుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు 42% డిమాండ్ ఉంది కదా సార్. ఇప్పుడు అణగారిన వర్గాలకి 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో కావాలి. ఇది ఆయన మెడకు ఉరితాడై కూర్చుంది రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఇంతకుముందే చూశాను నేను, జూమ్ లో ఒక రివ్యూ చేశారట. ఆయన ఇక్కడ లేడు కదా, హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి కదా పట్టా ఇచ్చారు కదా. పట్టా కాదు, 21వ శతాబ్దం ఏమీ చేయకుండా కూడా నాయకత్వ భ్రమను ఎట్లా కల్పించాలనేది కోర్సు అది.
అదా ఏమీ చెయ్యకుండా కూడా ప్రజలకి అంటే యాక్చువల్గా భూమి మీద ఒక క్యాపిటలిజం అక్కడ నేర్పేది అంబేద్కరిజం కాదు, మార్క్సిజం కాదు, లేకపోతే ఇంకొక రాడికల్ మానవతం కాదు, క్యాపిటలిజం. క్యాపిటలిజం ఏం చేస్తుందంటే ట్రూత్ని చంపేయాలి, ట్రూత్ని గొడ్డలు తీసుకొని నరికి చంపాలి. అబద్ధంతో సత్యం లాగా ఉండడం ఎట్లా, చేసేదంతా అబద్ధమే కానీ సత్యం లాగా ఎట్లా ఉండాలి, ప్రజలకి ఏమి చేయకపోయినా చేసినట్టుగా ఎట్లా భ్రమింపజేయాలి, అది లీడర్షిప్ క్లాస్. అది ఆ లీడర్షిప్ క్లాస్ అనేది, లీడర్షిప్ అనేది ఎలాంటి లీడర్షిప్ అంటే కాన్స్టిట్యూషన్ చెప్పినట్టుగా ప్రజలకు ఏం కావాలో మౌలిక వనరులు అన్నీ కల్పిస్తే రేవంత్ రెడ్డి లీడర్ అవుతాడు కదా. దానికి క్లాస్ దేనికి? లీడర్గా కావాలంటే దానికి క్లాస్ దేనికి? ఇప్పుడు 2 రోజులలో పట్టా ఏంది అసలు? 2 రోజుల చదువుకి 5 రోజులు 3 రోజులు చదువు, దానికి పట్టా. అంటే నేనేమంటానంటే నీ దగ్గరకు నా దగ్గరకు వస్తే రూపాయి లేకుండా 10 కోట్లు ఖర్చు అయిందట, నీ దగ్గరకు నా దగ్గరకు తీసుకొస్తే చెప్పేటోళ్ళం కదా లీడర్షిప్ ఎట్లా నిర్వహించాలి, ఎట్లా నేను చెప్తా కదా, అక్కడికన్నా గొప్ప చెప్తా నేను. చెప్తే అయ్యా భూమి ఉంది, ఇన్ని లక్షల ఎకరాలు డిస్ట్రిబ్యూట్ చేయి, 33,000 స్కూల్స్ ఉన్నాయి, వాటి అమెరికన్ స్కూల్స్ లాగా మార్చు, 12,000 గ్రామాలలో హాస్పిటల్స్ కట్టు, అందరికీ చైనా సింగపూర్ లాగా ఉపాధి కల్పించు, హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయి, లా అండ్ ఆర్డర్ని సెటిల్ చేయి. నువ్వు 250 సంవత్సరాలు బతుకుతావు, గ్రామానికి విగ్రహం వస్తుంది. అది కదా చేయాల్సింది. అంటే ఏమీ చేయకుండా లీడర్షిప్ ఎట్లుండాలి, అవి ఏమీ చేయడానికి ఆయనకు మనసు ఒప్పలేదు, చెయ్యకుండా లీడర్గా ఉండాలడానికి ఒక భ్రాంతి క్లాస్ తీసుకొని వస్తున్నాడు. వచ్చినాక చూడాలా ఏమి మార్పులు వస్తాయో మనిషి మనకు అర్థమవుతా ఉంటుంది. ఆడ ఏమి నేర్చుకొని వచ్చిండో అర్థమవుతుంది, ఆ ప్రొఫెసర్స్ ఎవరో ఏం చెప్పారో ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్లో ఆయన బీసీ రిజర్వేషన్ల గురించి చర్చే లేదు. చర్చ మరి మీలాంటి వాళ్ళు కూడా చాలా గట్టిగా సర్పంచ్ ఎలక్షన్లకు ముందు కొట్లాడారు. మొన్న కూడా ఆయన జాజుల శ్రీనివాస్ గౌడ్ని కూడా పిలిపించి మాట్లాడించిన ఏమైంది పోరాటం ఏంది? వరంగల్లో చేసిన ధర్నా చూసారా సార్? ఇంతవరకు వరంగల్ చరిత్రలో, వరంగల్ మహాపట్టణంలో, వరంగల్ హిస్టరీలో పోలీసు వాళ్ళు చెప్పిన మాట అంత పెద్ద ధర్నా జరగలేదు. ఇంకేం చేయాలా? కేసులు పెట్టారు, ధర్నా జరిగింది. అయ్యా మున్సిపాలిటీ ఎన్నికలనైనా 42% పెట్టు అని అంటే ఆ మాట లేదు. నువ్వు పార్లమెంటుకు పోయి 9th షెడ్యూల్లో పెట్టించే పనే చేయలేదు. అది బాగానే ఉందా? ఇప్పుడు జూమ్ మీటింగ్ పాయింట్స్ వస్తున్నాయి మన బ్రేకింగ్స్, ఎక్కడ కూడా ఒక్క పాయింట్ లేదు, 42% లేదు. బీసీల లైన్ ఎందుకంటాడు? ఎవరు గెలుస్తారో వాళ్ళకి టికెట్లు ఇవ్వండి అంటాడు. అట్లీస్ట్ పార్టీ తరఫున ఒక 60%, 70% బీసీలకి అది లేదు. ఎందుకు లేదు? సింపుల్గా గతం నుంచి చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు తన గవర్నమెంట్ రెడ్డి గవర్నమెంట్ అని ప్రకటించుకున్నాడు, రెడ్డి రాజ్యం అని ప్రకటించిండు, రెడ్డి రాజ్యం సాధిస్తానని రెడ్లకు చెప్పాడు, రెడ్లు రూలర్స్ అని చెప్పిండు. ఇంత చెప్పిన తర్వాత కనీసం గ్రామాలలో రెడ్లకి ఆ నాయకత్వం ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. నాయకత్వం కావాలి రెడ్డిస్కి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో 42% ఇవ్వడం తేలిపోయింది. పార్లమెంటుకు పోయి తెచ్చుకొచ్చినవి కాదు అది. మోడీతోటి, రాహుల్ గాంధీతోటి మాట్లాడి పార్లమెంట్లో పెద్ద యుద్ధం చేసి ఆ 9th షెడ్యూల్లో పెట్టించినా 42 వచ్చేది. నీ పార్టీ నుంచి కూడా ఒక 60% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వకపోతే ఎందుకు? నీ ఎన్నికలు దేనికి? పైసలతోటి, అక్కడక్కడ పైసలతోటి. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు అర్బనైజ్ కదా, అర్బనైజ్లో పెద్ద బీసీ వాదం ఉండదు. ఏదో గ్రామాల్లో అయిపోయింది, గ్రామాలలో మొత్తానికి భావజాలం బండి చాలా మంది బయటకు వచ్చారు, మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి కాంగ్రెస్ దొడ్లో కట్టేసుకున్నాడు. మున్సిపాలిటీలో పెద్ద బీసీ వాదం ఉండదని ఈ మాయ ఒకటి చేయబోతున్నాడు రేపు. ఇది ఆయన గారి యొక్క ప్రోగ్రాం. అందుకని మేమేమంటున్నామంటే 42% అనేటువంటి అంశం ఏదైతే ఉందో దాని విషయంలో దేశవ్యాప్తంగా ఇంత పెద్దగా మాట్లాడి ఆచరణలో ఇంత శూన్యం చేసి బీసీ వాదాన్ని కూడా నేనే నాయకుడిని తిరగడం, బీసీ నాయకుల్ని కూడా తన సంచిలో వేసుకోవడం ఏమి ధర్మం అంటున్నాయి. అందుకని బీసీలకి 42% రిజర్వేషన్స్ కాదు 50% ఇవ్వాలని మేము రేపు ఈ ఎన్నికలు కాగానే చాలా పెద్ద ఎత్తున బయలుదేరుతున్నాం. మరొక ప్రధానమైన అంశం, ఈరోజు మోడీ మొత్తానికి ఇది క్యాస్ట్ కంట్రీ, ఈ దేశంలో క్యాస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి, లెక్క పెట్టాలి. గణతంత్రం అంటే జనగణన. ఈ దేశానికి అప్లై చేస్తే రిపబ్లిక్, క్యాస్ట్ని కూడా లెక్క పెట్టాలి. కాబట్టి కులగణన అని వైష్ణవ్ క్యాబినెట్ మంత్రి ప్రకటించడం జరిగింది. ఈ దేశంలో వస్తున్నటువంటి అతిపెద్ద కులాల నుంచి వచ్చిన డిమాండ్ కారణంగా ఒప్పుకున్న తర్వాత మొన్న వాళ్ళు బయట తీశారు కాగితం, జనగణన కాగితం వచ్చింది బయటికి. అందులో SC ST ఎట్లా కదా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. నువ్వు చెప్పేది వంకాయ అక్కడ. SC ST అనేది రాజ్యాంగం లెక్క పెట్టాల్సిందే అన్నది. SC ST అంటే అదర్స్ అంటే ఎవడు?
అదర్స్ అంటే ఇవి ఈడబ్ల్యూసి ఇచ్చినట్టుగా వాడిని లెక్క పెడతావా ఏంది? ఎవరిని లెక్క పెడతావు? ఎస్సీ ఎస్టీ అండ్ బీసీస్ అని ఎందుకనలే? రీజన్ ఏంటి? కారణం అంటే టెస్ట్ చేస్తున్నావా జనంలో? ఆ పవర్ ఉందా లేదా, యాజిటేషన్ ఉందా లేదా, అడుగుతారా లేదా, బీసీ ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా వాళ్ళ యొక్క ఉంటుందని. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీస్ 100% ఎస్సీ ఎస్టీ అండ్ బీసీస్, ఎస్సీ ఎస్టీతో సమానంగా బీసీస్ అని రాయాల్సిందే. క్యాస్ట్ని లెక్క పెడతాం, భారతదేశంలో ఉన్న సమస్త కులాలని లెక్కిస్తాం, జనగణనలో క్యాస్ట్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలని దేశవ్యాప్తంగా తెలంగాణ కేంద్రంగా పెద్ద ఎత్తున పోరాడతామని ఈ సందర్భంగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్గా, చైర్మన్గా మీ ముందు ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏంటి అసలు? ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు, ఆయన ఏమో నేను రాను, నా ఫామ్ హౌస్కి రండి అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంకొక నోటీస్ ఇచ్చారు, లేదు నందినగర్ కన్నరా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కన్నరా అని. ఇప్పటికే సంతోష్ని, హరీష్ని, కేటీఆర్ని వీళ్ళందరినీ విచారించారు. ఎటు అంటే ఏమనిపిస్తుంది ఈ విచారణ అంతా చూస్తుంటా మీకు? అంటే ఇప్పుడు ఇందులో పెద్ద ఆశ్చర్యమే ఉంది సార్. ఇప్పుడు వాళ్ళంతా ఒకటే సార్. వాళ్ళలో వాళ్ళు ఎప్పుడైనా అప్పర్ కాస్ట్ పాలిటిక్స్ చేసేటప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి జనాన్ని మాయ చేస్తారు కాబట్టి 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని ఖచ్చితంగా వాళ్లకు వాళ్ళు థ్రెట్ చేసుకుంటారు. కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ కోసం, సెటిల్మెంట్ కోసం ఒక థ్రెట్టింగ్ ఉంటుంది. ఆ థ్రెట్లో నుంచి మళ్ళీ వాళ్ళు సెటిల్ అయిపోతారు. ఆ సెట్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రక్రియ ఇది. వాళ్ళు జైలు వేసినా, కేసు పెట్టినా, లేదంటే వాళ్ళ మీద మరొకటి అన్నా, లేకపోతే సిట్ దర్యాప్తు అన్నా, లేదంటే నందినగర్ అన్నా, ఈయన ఫామ్ హౌస్కి పోయినా, ఎక్కడికి పోయినా ఇదంతా లోపల కూర్చొని మాట్లాడుకునేది ఒక అంగీకారానికి రావడానికి, అందరి దగ్గర ఉన్నది సమానంగా పంచుకోవడానికి, అందరం ఒక దగ్గర అడ్జస్ట్మెంట్ అయిదాం అనే ఒక అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి తీరే ఇది. ఇదంతా ఒక సిండికేట్. ఇది సిండికేట్ పాలిటిక్స్ అంటారు. మనం బిజినెస్లో సిండికేట్ చూస్తాం, కానీ వీళ్ళ మధ్య సిండికేట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ బీసీఎస్సీ ఎస్టీలకి అతిపెద్ద భయంకరమైనటువంటి ప్రమాదకరంగా వీళ్ళ మైండ్ సెట్ని మార్చడానికి, వీళ్ళని ఎప్పుడు ఇక ఫోన్లు చూసి కేసీఆర్ని ఎవరు పట్టకపోయారు, కేటీఆర్ని ఎవరు పట్టకపోయాడు, ఎక్కడ అరెస్ట్ చేస్తారు, వాళ్ళని ఎవరు తీసుకుపోయారు, వీళ్ళని ఎవరు తీసుకుపోయారని మా వాడు 42% రిజర్వేషన్లు పక్కన పెట్టి ఈ చూసుకుంటూ కూర్చోవాలి. మా ప్రజలు 42% పక్కన పడేసి వీళ్ళని పట్టకపోతారా, కేసీఆర్ని తీసుకుపోతారా? తీసుకుపోని కేసీఆర్ని, నీ 42% సంగతి ఏంటి? అది కదా జరగాల్సింది. అందుకనే మా మైండ్ని డైవర్ట్ చేయడానికి ఈ ప్లాన్ అంతా చేసి అది. అందుకనే ప్రజలలో, కోట్ల మంది ప్రజలలో ఏమీ చేయకుండా ప్రజల యొక్క మాంత్రికంగా ప్రజల్ని రాబట్టే ప్రశాంత్ కిషోర్ లాంటి మాంత్రిక శక్తులు ఉన్నాయి కదా, ఏమీ చేయకుండా ప్రజల్లో నుంచి ఓట్లు సంపాదించేది. అవతలోడు బలహీనతల మీద ఇలాంటి 100 కోట్ల మంది ప్రశాంత్ కిషోర్ల లాగా తయారు కావడానికే రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయింది. ఇది ప్రోగ్రాం, ఏమి చేయకుండా. అందుకని ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండండి. బీసీఎస్సీ ఎస్టీ ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి. మన కోసం ఆలోచించాలి తప్ప ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళు అన్నీ ఇట్లనే ఉంటాయి పాలిటిక్స్ అని మీకు చెప్పుకుంటూ, జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది డాక్టర్ విశారదన్ మహారాజ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.